నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం పాలకూర చికెన్ చేసామండి. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఎటువంటి మసాలా లేకుండా చాలా బాగుంటుందండి. రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్‌లో చేస్తున్నాం ఈరోజు రెసిపీ. ఆయిల్ వేసుకోవాలండి కుక్కర్ పెట్టి. స్టవ్ వెలిగించుకొని ఇలా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా పుదీనా వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసేసుకొని అంతా కలుపుకోవాలండి. కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ వేసాను నేను. తర్వాత వేసిన తర్వాత చికెన్ 1/2 kg అండి ఇది. వేసేసేయాలండి. క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇలా వేసేసుకోవాలి. వేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. తొందరగా ఉడికిపోతుందనమాట ముందుగా సాల్ట్ వేస్తే. చిన్న టిప్ అండి ఇది. ఇలా వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసి కలిపేసుకోవాలండి అంతా. అంతా మంచిగా అంతా ముక్కలకంతా పట్టేట్టుగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వస్తుంది కదండి. కొద్దిగా వాటర్ పోయిన తర్వాత దీంట్లోకి పాలకూర వేసుకోవాలండి. పాలకూర అంతా కడిగి నీట్గా చేసేసుకున్న తర్వాత ఇవి 3 కట్టలండి ఇవి. పాలకూర వేసుకోవాలి. మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. నేను 3 వేసాను. వేసేసి అంతా కలిపేసుకోవాలండి. మంచిగా అంతా ఇంకిపోయేట్టుగా కలుపుకోవాలి మంచిగా. ఈ రెసిపీస్ అన్నీ చూడండి. కొద్దిగా ఏంటంటే మీరు ఒక లైక్ చేయడం మూలంగా మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీకి నచ్చితే లైక్ షేర్ చేయండి. తర్వాత ఈ కూర అంతా ఈ వాటర్ వచ్చేసిన తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలండి. ఇలా కారం వేసేసుకున్న తర్వాత 2 స్పూన్లు వేసాను నేను కారము. వేసి అంతా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత అంతా కలుపుకుంటాం కదా. కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి టమాటాలు వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత నేను 2 వేసాను టమాటాలు. టమాటాలు కట్ చేసి పెట్టుకొని 2 వేసుకోవాలి టమాటాలు. వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలిపేసుకున్నాక దాంట్లోకి మంచిగా కలుపుకోవాలండి. ఇలా వాటర్ అంతా పోతుంది. వాటర్ పోయిన తర్వాత కొద్దిగా ఇట్లా తేలుతుందండి. అప్పుడు ఆయిల్ వచ్చిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఎటువంటి మసాలాలు లేవండి దీంట్లో. న్యాచురల్గా మంచిగా తినేసేయచ్చు. కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలి. కస్తూరి మేతి వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసే అవసరం లేదండి. ఇలా పాలకూర నుంచి చికెన్ నుంచి వచ్చేస్తుంది కదా. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ వస్తే చాలండి. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చిందో, ఎటువంటి మసాలా లేకుండా. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుందండి.